హాయ్ అండి. సారీ. హాయ్ అండి. చెప్పండి. హలో. అని ఇప్పుడు మనకు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అవును. ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది? అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిసింది కాబట్టి మ్యాక్సిమం టీడీపీ అని చెప్పేసి అనుకుంటున్నాం. మరి జగన్ పరిపాలన ఎందుకు నచ్చలేదండి మీకు? జగన్ పరిపాలన నచ్చలేదని కాదు, అయింది బాగుంది. కానీ జనసేన టీడీపీ కలిసింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈసారి వైసీపీ 175 కొడతామంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారండి? వచ్చే అవకాశం ఉన్నదంటారా? అంటే వైసీపీ గవర్నమెంట్ని కూడా మనం తక్కువ చేయడానికి లేదు, వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బట్ ఏంటంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇద్దాం. అంటే టీడీపీ జనసేన అలయన్స్ గురించి ఏం చెప్తారండి? అంటే మార్పు అనేది ఉండాలి. అంటే జగన్ గారి గవర్నమెంట్ చూసాం, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ కూడా చూద్దాం ఒకసారి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఆయనకి ఇప్పుడు ఎన్ని సీట్లు పోటీ చేయబోతున్నారు? అంటే 40 సీట్స్ అంటున్నారు, అందులో ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారండి? అంటే యాక్చువల్లీ ఆయన ఎన్ని సీట్లు గెలుస్తారనే విషయం నాకు తెలియదు. బట్ ఆయనకి ఏంటంటే గవర్నమెంట్ ఆయన మెర్జ్ అయ్యారు కాబట్టి, చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఆయన బెటర్ సపోర్ట్ ఉండొచ్చు ఆయనకి. లాస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు, 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి గెలుస్తారంటారా? ఈసారి పక్క గెలవచ్చు. అంటే జగన్ గారికి, సిబిఎన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ముగ్గురు మధ్య తేడా ఏంటండి? జగన్ గారు అంటే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారిని చూసాం కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారి తరహాలో ఆయన ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన గవర్నమెంట్, ఆయన ప్రభుత్వం చూడాలి మనం ఎలా ఉంది ఏంటి అనేది. చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిస్తే బాగుంటుంది, మంచి గవర్నమెంట్ ఫామ్ అవుతుందని అనుకుంటున్నాం. అంటే ఈ 4.5 ఏళ్ళ జగన్ పరిపాలన ఎలా అనిపించిందండి? జగన్ గారి పరిపాలన బాగుంది. బట్ ఏంటంటే పథకాలని చెప్పేసి ఎన్నో పథకాలన్నీ తీసుకొచ్చారు ఆయన. దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్కి నోటిఫికేషన్స్ వస్తే బాగుండు మరి. సో చూద్దాం, ఇంకా 2 months ఉంది కాబట్టి ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నాం. మరి విద్యారంగం అభివృద్ధి బాగా జరిగింది అని అంటున్నారు జగన్ పాలనలో. మేబీ జరిగి ఉండొచ్చు. మీరైతే 2024లో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు కలిశారు కాబట్టి, ఇద్దరు కలిసారు, మెర్జ్ అయ్యారు కాబట్టి కొత్త గవర్నమెంట్ వస్తే బాగుందని అనుకుంటున్నాం. అది ఓకే.